నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఆంధ్రప్రదేశ్లో ఈ 5 సంవత్సరాల్లో 4,82,249 చెట్లను నరికారు అని చెప్పి కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి అయితే చెప్పడం జరిగింది. సో ఎందుకని సార్ ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువగా చెట్లు నరికారు అని అంటున్నారు? ఇది ఎందుకు నరకాల్సి వచ్చింది? దీనివల్ల పర్యావరణానికి ఎలాంటి ఇబ్బందులు వస్తాయి? ఇది ఎంతవరకు కరెక్ట్? సీఎం పర్యటనకు వెళ్ళినప్పుడు చెట్లను నరకటం. అశోకుడు చెట్లు నాటెను, జగన్మోహన్ రెడ్డి చెట్లు నరికెను. అది చరిత్రే, ఇది చరిత్రే. అదేంటంటే అశోకుడు చెట్లు నాటెను అనేది ఇవాళ పిల్లల పాఠ్యాంశం. చెట్లు నాటడం యొక్క అది ప్రాధాన్యత, దానివల్ల కలిగే లాభాలు, పర్యావరణానికి అది ఎంత దోహదం. వృక్షో రక్షతి రక్షిత అని ఉంటాయి. ఎక్కడ చూసినా కానీ తిరుపతి వెళ్ళామనుకో మనం మొత్తం అన్ని చోట్ల అదే ఉంటుందన్నమాట. వృక్షో రక్షతి రక్షిత. చెట్టుని నువ్వు కాపాడితే ఆ చెట్టు నిన్ను కాపాడుతుంది. 10 మంది బిడ్డల కన్నా ఒక చెట్టు యొక్క ప్రయోజనం ఎక్కువ, 10 చెరువుల కన్నా కూడా ఎక్కువ లాభం. ఇలా ఆ శ్లోకాలు ప్రవచనాలు మనం విన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు? వృక్షో నరుకుడో నరుకుడో అంటున్నాడు. అంటే ఏ ముఖ్యమంత్రి అయినా చెట్లు నాటే ముఖ్యమంత్రిని చూసాం, కానీ చెట్లు నరికిన ముఖ్యమంత్రిని, నరికించిన ముఖ్యమంత్రిని మొదటిసారి చూస్తున్నాం. అసలు గొడ్డలే ఆయన ఆయుధం అన్న ఇది వచ్చింది. గొడ్డల పార్టీ అంటారు. ఏది వివేకానంద రెడ్డి హత్య గొడ్డలే. ఇక్కడ ఈ చెట్లు నరుకుతోంది గొడ్డలితోనే. గొడ్డలికి జగన్మోహన్ రెడ్డికి ఉన్న అనుబంధం మనం చూస్తున్న నేపథ్యంలో ఎందుకు ఆయనకంత భయం? చెట్లకిను జగన్మోహన్ రెడ్డికి ఏంటి సంబంధం? ఆయన పర్యటనకి వెళ్ళినప్పుడు చెట్లు నరకడం ఎందుకు? ఇప్పుడు మనకేదో పాత కథ ఏదో గుర్తొస్తుంది పురాణాల్లో. ఏంటి, వాలిని రాముడు ఏదో చెట్టు చాటు నుంచి కొడతాడు, బాణం వేస్తాడు. వాలికి ఉన్న వరం ఏంటి? ఆయన ఎదురుగా ఎవరన్నా వచ్చి పోరాడితే ఆ ఎదుటి వ్యక్తిలో నుంచి సగం శక్తి లాగేస్తాడు. అందుకని రాముడు అతనికి ఎదురు పడకుండా ఏం చేస్తాడు? చెట్టు చాటు నుంచి బాణం వేసి కొడతాడు, వాలి చనిపోతాడు. అంటే అట్లా చెట్టు చాటు నుంచి ఎవరన్నా బాణాలు వేస్తారనా? జగన్మోహన్ రెడ్డి చెట్టు అంటే ఎందుకు భయపడుతున్నాడు? ఆయన ఎక్కడ టూర్స్కి వెళ్ళినా, ఉత్తరాంధ్ర వెళ్ళినా, రాయలసీమ వెళ్ళినా, కోస్తాలో తిరిగినా అటు ట్రాఫిక్ ఆపేస్తారు. ఆకాశంలో వెళ్తున్న ముఖ్యమంత్రి హెలికాప్టర్లో, స్పెషల్ ఫ్లైట్స్లో కింద ట్రాఫిక్ ఆపడం ఎందుకు? అంటే ఎంత వింతగా పరిపాలన సాగింది, ఎంత విడ్డూరంగా ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి హయాంలో మారింది. చెట్లు నరకటం మీద నిన్న కేసినేని చిన్ని ప్రశ్న అడిగాడంటే అది కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ 5 ఏళ్లలో ఎన్ని చెట్లు నరికారు చెప్పండి అనే ప్రశ్న దేశం మొత్తం నివ్వెరపోయింది. ఏంటి తెలుగుదేశం పార్టీ ఎంపీ ఈ ప్రశ్న అడుగుతున్నాడు? చెట్లన్నీ నాటారు అని అడిగే ప్రశ్నలు మనం ఇప్పుడు దాకా విన్నాం. అటవీ శాఖ ఎన్ని చెట్లు నాటింది, లేకపోతే రెవెన్యూ వాళ్ళు వన మహోత్సవాలు ఎప్పుడెప్పుడు చేశారు, పర్యావరణానికి ఎంత మంచి జరిగింది. ఫారెస్టేషన్, ఇది డీఫారెస్టేషన్, ఇది నరుకుడు అన్నమాట. ఏమని ఇచ్చారు? 4,84,249 చెట్లు కొట్టేశారు. దానిలో 1,40,000 చెట్లు అటవీ భూముల్లో నరికారు. ఒక 2,40,000 చెట్లు పట్టాదారు భూముల్లో నరికారు. అటవీ భూముల్లో నరికితే దానికి 10 రెట్లు చెట్లు పెడతారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఒక చెట్టు నరికామంటే 10 చెట్లు పెట్టాలనే ఒక నియమం దీంట్లో. పట్టాదారు భూముల్లో నరికారంటే ఏంటి అర్థం? అక్కడ రైతులు సేద్యానికి వాటికి వాడుకోవటానికి నరికిన నేపథ్యం. చట్టవిరుద్ధంగా నరికిన చెట్లు ఎన్ని అని అంటే మరి 1,06,000 చెట్లు లెక్కదేలే. చట్టవిరుద్ధంగా నరికిన చెట్లు ఎవరి ఖాతాలో పడ్డాయి? జగన్మోహన్ రెడ్డి ఖాతాలో పడ్డాయి అన్నమాట. 1,04,396 చెట్లు నరికేశారా ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి పర్యటనలలో? ఇప్పుడు రాష్ట్రానికి ఈయన 17వ ముఖ్యమంత్రి. ఇంతవరకు 16 మంది ముఖ్యమంత్రులు చూసాం. జూన్ వచ్చిందంటే, వర్షాలు పడిందంటే వన మహోత్సవాలు జరుపుతారు. ప్రతి చోట చెట్లు నాటుతారు. ప్రభుత్వమే చెట్లని పెద్ద ఎత్తున నాటేలా ప్రోత్సహిస్తుంది.
అసలు గత ప్రభుత్వంలో నాకు తెలిసి చంద్రబాబు ముఖ్యమంత్రిగా 2014-19లో పెద్ద ఎత్తున చెట్లు పెంచే కార్యక్రమం చేపట్టారు. ఆయన ఎప్పుడైనా సరే ఏంటి, ఆయన ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా క్లీన్ అండ్ గ్రీన్ అనే ఒక స్కీమ్, అటు జన్మభూమి అనే ఒక పథకం తీసుకొచ్చినట్టుగానే క్లీన్ అండ్ గ్రీన్ అన్నమాట. ఆ తర్వాత మొన్న 5 ఏళ్ళు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా ఆ క్లీన్ అండ్ గ్రీన్ పథకాన్ని ఎలా మార్చారు? పచ్చదనం, పరిశుభ్రత. ఒక 5 ఉద్యమాలు చేపట్టారు. ఒక 7 మిషన్స్, 5 ఉద్యమాలు తీసుకుని ఒక మిషన్ మోడ్ అప్రోచ్లో వెళ్ళాడు అప్పుడు ఆ 5 ఏళ్ళు చంద్రబాబు. ఇదొక ఉద్యమం. ఏది? పచ్చదనం, పరిశుభ్రత అనేది. బడి పిలుస్తోంది అనేది ఒక ఉద్యమం, పొలం పిలుస్తోంది అనేది ఒక ఉద్యమం. ఇట్లా ఆయన కూడా పెద్ద ఎత్తున చెట్లు నాటే కార్యక్రమం, మొక్కలు పెంచే కార్యక్రమం. 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఎలా చేశాడో మనం చూసాం. అతను ఎవరో తెలంగాణ ఎంపీ ఉన్నాడు, ఆ టీఆర్ఎస్ ఎంపీ, కేసీఆర్ మేనలుడు సంతోష్ కుమార్, హ్యాపీరావు. అతనైతే అసలు ఇది చెట్లు నాటడం అదొక ఛాలెంజ్గా తీసుకున్నాడు. ఏది? గ్రీన్ ఛాలెంజ్ కింద ఒక చెట్టు నేను నాటుతానని చెప్పి దాన్ని అందరినీ ఒకరిని పంపిస్తే ఆ నలుగురు కూడా ఆ పంపిన వాళ్ళంతా చెట్లు నాటడం, సెలబ్రిటీస్ అంతా, సినిమా స్టార్లను వీళ్ళందరినీ ఇది చేయటం, అదొక ఛాలెంజ్గా తీసుకుని చెట్లు పెంచారు. అఫ్కోర్స్ తెలంగాణలో అదొక స్కామ్, అది వేరే విషయం. ఏది? దగ్గర 8,000 కోట్ల స్కామ్ అంటారు దాన్ని. ఈ మొక్కలు, చెట్లు, హరితహారం పేరుతో కేసీఆర్ హయాంలో మరి ఇంకా దాని మీద దృష్టి పెట్టినట్లేడు రేవంత్ రెడ్డి. పెడతాడు. ఇప్పుడు దాకా వేరే వాటి మీద ఉన్నట్టున్నారు. ఈ ఫోన్ ట్యాపింగు, లేకపోతే మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం, లేకపోతే విద్యుత్ కొనుగోళ్ల స్కాములు ఉన్నాయి కదా, వాటన్నిటిపైన జస్టిస్ పిసి ఘోష్ కమిటీ ఏదో వేసినట్టున్నాడు, జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఏదో వేసినట్టున్నాడు. ఇప్పుడు వస్తుంది ఇది. ఏది? హరితహారం మీద కనుక రేవంత్ రెడ్డి ఇప్పుడు దర్యాప్తుకు ఆదేశించాడు అనుకో, మరో కేసు చుట్టుకుంటుంది హ్యాపీరావుకి, కేసీఆర్కి, వీళ్ళన్నిటికీ. అది 8,000 కోట్లు అన్నారు దాన్ని. ఏడాదికి 2,000 కోట్లు ఖర్చు పెట్టినట్టున్నారు వాళ్ళు అక్కడ ఆ దాంట్లోనే. ఏదైనా చెట్లు పెంచాలి. పర్యావరణ శాఖ ఉద్దేశం అదే కదా. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఇవాళ ఏంటంటే తీవ్రమైన నేరం. గ్రీన్ ట్రిబ్యునల్ అసలు అది ఒక పెద్ద కోర్టుగా మరి మీరు సహజ వనరులను దోచేసిన, ఇసుక రీచ్లలో తవ్వేసిన, నిబంధనలకు ఉల్లంఘించి రివర్ బెడ్లో దవ్వుతున్నారు. దానిపైనే కదా సీరియస్ అయింది. తమిళనాడు ప్రభుత్వంలో నీకు దగ్గర ఒక 6 డజన్ మంది కలెక్టర్లను సస్పెండ్ చేసి పారేశారు, ఫైన్ వేశారు. అంతకుముందు ఆంధ్రప్రదేశ్ మీద కూడా ఫైన్ వేశారు 100 కోట్లు. మొన్న కూడా వేశారు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 18 కోట్లు ఫైన్ వేశారు గ్రీన్ ట్రిబ్యునల్. ఇప్పుడు ఎన్జీటీ చాలా సీరియస్గా ఉన్న నేపథ్యంలో ఇటు భూములకు మీరు ఇబ్బంది పెట్టిన, గనులు తవ్వేసిన, ఈ చెట్లు నరికేసిన, ఎన్విరాన్మెంటల్ అది పొల్యూషన్ అన్నమాట, పర్యావరణ కాలుష్యానికి దారితీస్తుంది. మాడ అడవులు పెద్ద ఎత్తున నరికేశారు. చట్ట విరుద్ధంగా నరికిన 1,04,396 చెట్లు ఏమంటున్నావు కదా. ఇప్పుడు జగనన్న లేఅవుట్లను వేశారు, నివేశన స్థలాలు, అదొక పెద్ద స్కామ్ అన్నారు. ఓ 30 లక్షల మందికి మేము పట్టాలు ఇచ్చేసామన్నారు కదా. అది దానిలో 10,000 కోట్ల అవినీతి జరిగిందని తెలుగుదేశం, జనసేన వీళ్ళందరూ ఆరోపించారు. ఇప్పుడు మాడ అడవులు ఉన్నాయి, ఆవ భూములు ఉన్నాయి. అవేంటి? అవి పల్లపు భూములు. మెడలోతు నీళ్ళల్లో ఇవాళ ఇల్లు కట్టుకుంటారా? చెరువుల్లో భూములు ఇచ్చి ఇల్లు కట్టుకోమంటే అది ఆ పునాదులు నిలుస్తాయా? అంటే పేరుకి స్థలం ఇచ్చిన వాళ్ళు అవుతున్నారు. వీళ్ళ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. వర్షాలు పడంగానే మనం చూస్తున్నాం మీడియాలో, ఆ జగనన్న లేఅవుట్ అక్కడ మునిగిందంటారు, ఈ జగనన్న లేఅవుట్ ఇక్కడ మునిగిందంటారు. మెడలోతు వాళ్ళు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇప్పుడు పర్యావరణానికి జగన్మోహన్ రెడ్డి ఆ 5 ఏళ్ల పరిపాలనలో ఎంత కీడు చేశాడో. అంటే సార్ ఇప్పటికే అడవులు అంతరించిపోతున్నాయి, చెట్లను పెంచాలి అని చెప్పి కేంద్రం ఓ పక్క చెప్తుంది. అయితే దీనికి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన గవర్నమెంట్ అంటే ముఖ్యమంత్రి చెట్లను నరికించారు. ఒక పక్క మీరు అంటున్నారు గనులు కూడా అక్రమంగా తవ్వేశారు, ఇసుక తవ్వేశారు అని చెప్పి. సో దీనిపై ఎన్జిటి సీరియస్ అయింది, సుప్రీంకోర్టు కూడా సీరియస్ అయింది, ఆ పరంగా చర్యలు ఉంటాయి అంటుంది. అలాగే చెట్లను నరికినందుకు కూడా ఏమైనా చర్యలు ఉండే అవకాశం ఉందా? అప్పటి ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాల్సిన అవసరం ఉండాలి కదా. ఎందుకంటే ఇప్పుడు చెట్లను పెంచిన వాళ్ళకి సన్మానాలు చేస్తున్నారు, అవార్డులు ఇస్తున్నారు.
వాళ్ళ మనకి ఇదొక మూమెంట్, చిప్కో మూమెంట్ అన్నమాట. సుందర్లాల్ బహుగుణ అని ఉత్తరప్రదేశ్లో ఒక చిప్కో మూమెంట్ ఒకటి తీసుకుంటాడు. ఎవరన్నా చెట్టు నరకటానికి గనక వచ్చినట్లయితే నన్ను నరుకు అని చెప్పి సుందర్లాల్ బహుగుణ ఏం చేశాడు, అతను చెట్టును వాటేసుకునేవాడు. చెట్టును కావలించుకొని ముందు నన్ను నరుకు, తర్వాత చెట్టును నరుకుదు గానని చెట్లను కాపాడే ఒక స్ఫూర్తిని ఉద్యమ రూపంలో తీసుకొచ్చినటువంటి వాళ్ళని మనం చూసాం. చిప్కో మూమెంట్, దాని పేరు చిప్కో అంటారు. పిల్లలు కూడా అదే బాటలో పట్టారు. ఆయన ఏం చేశాడు, అన్ని స్కూల్స్ తిరుగుతూ ప్రజల్లో పిల్లలని తన మూమెంట్కి అంబాసిడర్స్గా మార్చుకున్నాడు. ఎక్కడ చెట్టు నరుకుతున్నా ఆ స్కూల్ పిల్లలు వెళ్ళి ఆ చెట్టుని కావలించుకునేవాళ్ళు. ఒక ఉద్యమ స్ఫూర్తితో చెట్లు నాటినాళ్ళను చూసాము, చెట్లు పెంచినాళ్ళను చూసాం. కానీ అదేదో కచ్చబెట్టినట్టు, అదేదో పగబట్టినట్టు, గొడ్డల పార్టీ గొడ్డల నాయకుడు చెట్లను నరకడమే పనిగా పెట్టుకున్న పరిస్థితుల్లో ఇవాళ కేసినేని చిన్ని అడిగిన ప్రశ్న చూసి దేశం మొత్తం నివ్వెరబోయిందన్నందుకే అన్నమాట. వాళ్ళ దేశంలో ఏ ముఖ్యమంత్రి ఇట్లా చెట్లు నరికిన ముఖ్యమంత్రిని చూడలేదు. ఇప్పుడు ప్రధానమంత్రి ఎక్కడికి వెళ్ళినా చెట్లు పెంచుతారు. ఆయన అసలు ఎక్కడో బీచ్కి వెళ్ళేవాడు ఇంతకుముందు. నరేంద్ర మోడీ ఎక్కడో బీచ్కి వెళ్ళినప్పుడు ఆ బీచ్లో ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ సీసాలు, కప్పులు, కవర్లు ఇది చూశాడు. వెంటనే ప్లాస్టిక్ వ్యతిరేక ఉద్యమం అని చెప్పి ఆయనే ఓ బస్తా ఒకటి తీసుకున్న ఖాళీ బ్యాగ్ దానిలో ఏరుకుంటా తిరుగుతూ ఉన్న దీంట్లో. అంటే నాయకుడు అనేవాడు అంటే ఒకటి, దాన్ని కొంతమంది అపహాస్యం చేయొచ్చు, ఎగతాళి చేయొచ్చు, ఏమని మోడీని విమర్శించవచ్చు. ఆ పోయినాయా బీచ్లన్నింటిలో ప్లాస్టిక్ ఎత్తేసారా, ఇంకా లేవ్వా అనొచ్చు. కానీ ఏంటి బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు ప్రకృతి మనకి ఇంత ఇచ్చిందమ్మా, మనం ప్రకృతికి ఏమి ఇస్తాము అనే ఒక ఇది ఉండాలి కదా మనలో. ఇప్పుడు నువ్వు ప్రకృతిలో ఒక భాగం, నువ్వు లేనిదే ప్రకృతి లేదు, ప్రకృతి లేనిదే నువ్వు లేవు కదా. ఇప్పుడు అదేదో సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సినిమా కూడా ఉంటుంది, చెట్లని కాపాడటం మీద ఒక చక్కటి సందేశాన్ని ఆ సినిమా ద్వారా అతను ఇచ్చాడు. జనతా గ్యారేజ్ అనే సినిమాల్లో అతను ఎవరో డైరెక్టర్. ప్రతి సినిమాల్లో ఒక మెసేజ్ అంతర్లీనంగా ఇస్తున్న నేపథ్యంలో అఫ్కోర్స్ ఆ సినిమా హీరో చెట్లను కాపాడుతాడు, జనాన్ని నరికేస్తాడు అనుకుంటా చివర్లో, అది వేరే విషయం. ఇప్పుడు ఇవాళ కావాల్సింది సమాజానికి ఏంటి, నిర్మాణం. నువ్వు బాగుండాలి, నేను బాగుండాలి, మన చుట్టూ ప్రపంచం బాగుండాలి. అంతేగాని నేనొక్కడనే బాగుండాలి, మొత్తం నాశనం కావాలి, నా పక్కాడు నాశనం కావాలి, ప్రతిపక్షాలు నాశనం కావాలి, తెలుగుదేశం నాశనం కావాలి, జనసేన నాశనం కావాలి, రాష్ట్రమే నాశనం కావాలనుకుంటే ఏం చేస్తుంది, ప్రజలు తిరగబడతారు, కాపాడుతారు. ఇవాళ జరిగింది ఆంధ్రప్రదేశ్లో అదే కదా. జగన్మోహన్ రెడ్డి మొత్తం వ్యవస్థని నాశనం చేయాలని చూశాడు. ఒక రాక్షసాంశగా మారి రావణ కాష్టంగా ఆంధ్రప్రదేశ్ను మార్చడం సహించలేకపోయింది సమాజం. ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టాడు, మీడియాని ఇబ్బంది పెట్టాడు, టీచర్లను ఇబ్బంది పెట్టాడు, ఉద్యోగ సంఘాలను ఇబ్బంది పెట్టాడు. అతన్ని బాధితుడు కానీ, వ్యక్తి కానీ, కుటుంబం కానీ లేదన్న చెడ్డ పేరు తెచ్చుకున్న నేపథ్యంలో ప్రజలంతా రివోల్ట్ అయ్యారు. ఓహో మీరు దిగిపోండి, మీరు ఉండటానికి వీలు లేదు ఆ కుర్చీలో అని దించేశారనమాట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా దిగిపోయిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో చెట్లన్నీ బతికాయి. ఎందుకని? ఇప్పుడు వచ్చిన కొత్త ముఖ్యమంత్రి చంద్రబాబు చెట్లు పెట్టేవాడే కానీ చెట్లు నరికేవాడు కాదు. క్లీన్ అండ్ గ్రీన్, పచ్చదనం, పరిశుభ్రత ఇలాంటి స్కీముల ద్వారా ఎప్పుడో 15-20 ఏళ్ల క్రితమే ఆయన అన్ని చెట్లు పెంచిన నేపథ్యంలో రాబోయే 5 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్లో చెట్లు సేఫ్, మొక్కలన్నీ సేఫ్, అడవులు సేఫ్, పర్యావరణం సేఫ్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు అటవులు 23% విస్తీర్ణానికి పడిపోయాయి, 33% ఉండాలి దేశంలో అటవీ విస్తీర్ణం. ఈ చెట్లు, ఈ మొక్కలు, ఈ ప్రకృతి 33% ఉండాలని చెప్తోంది. 23%ని మరి ఎలా 33%కి చేర్చగలరు? జగన్మోహన్ రెడ్డి లాంటి పాలకులు ఉంటే 23% కాస్త 20% అయిపోద్ది. బివేర్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి, తస్మాత్ జాగ్రత్త. మళ్ళా జగన్మోహన్ రెడ్డిని తీసుకొచ్చారనుకో, ముఖ్యమంత్రిని చేశారనుకో, ఏ చెట్టు బతకదు, ఏ మనిషి బతకడు, నరుకుడే నరుకుడు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.